బీజేపీని కాపాడడానికి, బండి సంజయ్ని కాపాడడానికి రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించిందా? ఎందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు శుక్రవారం సాయంత్రం నుంచి ఆదివారం సాయంత్రం వరకు సైలెంట్గా ఉన్నారు? బండి సంజయ్ కొడుకు మీద కేసు నమోదైంది, అది కూడా పోక్సో యాక్ట్ కింద నమోదైందని తెలిసినా కూడా ఎందుకు ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు మాట్లాడలేదు, కనీసం ఒక పేపర్ స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. ఆదివారం సాయంత్రం మోడీ పర్యటన ముగిసిపోయిన తర్వాత సోమవారం ఉదయమే వీళ్ళందరూ ఎందుకు మాట్లాడుతున్నారు? బండి సంజయ్ని ప్రొటెక్ట్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఎందుకు ప్రయత్నిస్తున్నది? తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎందుకు బండి సంజయ్కి అపవాదు రాకుండా, బీజేపీకి డ్యామేజ్ జరగకుండా ఎందుకు ప్రయత్నాలు చేస్తుంది? సో ఇవన్నీ మనం మాట్లాడుకుందాం. నమస్తే, నేను ప్రభాకర్ వేణవంక. వెల్కమ్ టు పీవీ న్యూస్. బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ మీద ఒక పోక్సో యాక్ట్ కింద కేసు నమోదైంది. 2-3 రోజులుగా హడావిడి అంతా నడుస్తూ ఉంది. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు దాని మీద పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తూ ఉన్నారు. ఆ పోక్సో కేసు నమోదైనటువంటి బండి సంజయ్ కొడుకును అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. కాకపోతే రాష్ట్రంలో అధికార పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అసలు దీని మీద ఎక్కడ కూడా స్పందించలేదు. ఆదివారం సాయంత్రం వరకు కూడా, సోమవారం ఉదయం వరకు కూడా ఎక్కడ కాంగ్రెస్ పార్టీ స్పందించలేదు. మేమే ప్రత్యామ్నాయం తెలంగాణకు అని చెప్పుకుంటున్నటువంటి కవిత పార్టీ మాట్లాడలేదు. తెలంగాణ రక్షణ సేన అన్నారు. మరి మహిళలకింత జరుగుతూ ఉంటే ఎక్కడ ఉన్నారో తెలియదు. ఆమె మాట్లాడలేదు. బీజేపీ వాళ్ళు ఎట్లాగూ మాట్లాడరు. సో మరి అధికారంలో ఉన్నటువంటి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ బీజేపీ రెండు వైరుధ్యాలన్న పార్టీలు, రెండు ప్రధానంగా జాతీయ పార్టీలు, రెండు మా రెండింటికి వైరుధ్యం ఉందని చెప్పుకుంటారు. సో ఎందుకు మరి ఈ ఇష్యూలో కాంప్రమైజ్ అయ్యారు? దీనికి సంబంధించి మనం నిన్న ఒక వీడియో చేసుకున్నాము. ఏ కాంప్రమైజ్ అయ్యారా కాలేదు, అసలు ఏం జరిగింది అనేది నిన్న మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన. సో ఇప్పుడు పరిస్థితులను బట్టి చూస్తే, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే ఖచ్చితంగా కాంప్రమైజ్ అయ్యారు అనేది అర్థమవుతా ఉన్నది. నిన్న సాయంత్రం వరకు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఏ ఒక్కరు మాట్లాడలేదు. ఏ మంత్రి మాట్లాడలేదు, ఏ ఎంపీ మాట్లాడలేదు, ఏ లీడర్ కూడా అంశం మీద మాట్లాడలేదు పల్లెత్తు మాట. ఎందుకంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ టూర్ ఉండే రాష్ట్రంలో. ప్రధానమంత్రి హైదరాబాద్ వచ్చిండు, హైదరాబాద్లో తిరిగిండు, ఇక్కడనే ఉన్నాడు డే అంతా కూడా. బీజేపీ నిర్గుణ పెట్టాలనుకుంటే కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి టూర్ సందర్భంగానే ఈ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చింది. ఎందుకంటే బండి సంజయ్ కేంద్ర మంత్రిగా ఉన్నాడు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నాడు ఆయన. సో కానీ ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ పల్లెత్తు మాట కూడా దాని గురించి మాట్లాడలేదు. కంప్లీట్గా అందరూ సైలెంట్ అయిపోయారు. క్లియర్గా దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్లన్నీ కూడా వాళ్ళు పోలీసులకు శుక్రవారం సాయంత్రమే ఇచ్చిరని చెప్పి చెప్తున్నా కూడా ఇప్పటి వరకు ఇట్లాంటి చర్యలు లేవు. మోడీ పర్యటన ముగిసిపోయేంత వరకు కూడా కాంగ్రెస్ పార్టీ కంప్లీట్ సైలెంట్ అయింది. కేవలం శనివారం రోజు బండి సంజయ్ రెస్పాండ్ అయిన తర్వాత సోషల్ మీడియాలో 1-2 పోస్టులు వేసారు కాంగ్రెస్ పార్టీ స్టేట్ అఫీషియల్ హ్యాండిల్లో. అది కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నటువంటి కొందరు సోషల్ మీడియాలో ప్రశ్నించారు. ఏమవుతుంది, ఒక కేంద్ర మంత్రి కొడుకు ఇట్లా చేస్తే ఎందుకు మన కాంగ్రెస్ పార్టీ సైలెంట్గా ఉంది అని చెప్పి కాంగ్రెస్లో ఉన్న కార్యకర్తలే కొందరు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే పాపం ఇక ఏం చేయలేక ఒక 2-3 పోస్టులు వేసి వదిలేసారు తప్పితే ఎక్కడ కూడా ఏ ఒక్క నాయకుడు దీని మీద నోరు తెరవలేదు. బీజేపీ నిర్కునబెట్టే అంశము, బీజేపీ మీద ఇప్పటికే చాలా ఆరోపణలు ఉన్నాయి. చాలా రాష్ట్రాల్లో బీజేపీ నాయకులు ఇట్లాంటి కేసుల్లో, పోక్సో కేసుల్లో కావచ్చు, మహిళల మీద లైంగిక దాడి కేసుల్లో కావచ్చు చాలామంది ఇరుక్కున్నారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ చాలా రచ్చ చేసింది. కానీ ఇక్కడ మాత్రం పల్లెత్తు మాట కూడా మాట్లాడలేదు మోడీ టూర్ ముగిసిపోయే వరకు. సో మరి ఎందుకు మోడీ టూర్ కోసం ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఇంతగా శ్రమించింది? మోడీ వచ్చింది కేవలం డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కోసమే కాదు. అవి ఎప్పటివో పనులు ఆల్రెడీ అయిపోయినాయి, ప్రారంభం అయిపోయిన వాటికి నిన్న మళ్ళీ ప్రారంభోత్సవం చేసిరు. అంత చెప్పుకోదగ్గ గొప్ప పనులేం చేయలే. కేవలం వచ్చింది ఒక బహిరంగ సభ పెట్టి బీజేపీ పబ్లిసిటీ చేసుకోవడానికి వచ్చిండనే, బీజేపీ ప్రమోషన్ చేసుకోవడానికి, జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఓట్ల కోసం ఆయన వచ్చిండు. సో మరి దానికోసం ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఇంత శ్రమించి, కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు శ్రమించి బీజేపీకి ఇంత మరకంటకుండా, బీజేపీకి ఇబ్బంది కలగకుండా ఎందుకు ప్రొటెక్ట్ చేయాల్సి వచ్చింది? ఒకవైపు ఏమో జాతీయ స్థాయిలో మేము బీజేపీని ఢీ కొడతాం, బీజేపీని గద్దెదించేది మేమే అని చెప్పుకుంటారు. కానీ ఇక్కడ ఎందుకు ఒక బీజేపీలో ఉన్నటువంటి కేంద్ర మంత్రి కొడుకు తప్పు చేస్తే ఎందుకు ప్రొటెక్ట్ చేసుకొచ్చారు? అదే ఆ తప్పు చేసిండని ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఆ కేంద్ర మంత్రితోని మన ముఖ్యమంత్రి ఎట్లా స్టేజ్ పంచుకుంటారు? ఎందుకు ఆ స్టేజ్ మీద నవ్వులు చెందిస్తారు? సంఘటన జరిగింది, కేసు నమోదైంది శుక్రవారం సాయంత్రం. శనివారం గడిచిపోయింది, ఆదివారం గడిచిపోయింది. సోమవారం రోజు మాట్లాడారంటే అప్పటికి మోడీ పర్యటన వ్యవహారం అంతా అయిపోయింది. మోడీ రాష్ట్రం దాటి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ మాట్లాడడం స్టార్ట్ చేసింది ఈ ఇష్యూ మీద. సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మీదనే అనుమానాలు వస్తున్నాయి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కాంప్రమైజ్ అయింది, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కూడా కాంప్రమైజ్ అయింది అనేది దీన్ని బట్టి మనకు అర్థమవుతా ఉన్నది. అందుకే మోడీ పర్యటన ముగిసే వరకు మోడీ మీద ఈగ వాలకుండా, బీజేపీ మీద ఈగ వాలకుండా కాపాడారు. దేశ ప్రధానిగా మోడీకి భద్రత కల్పించడం, మోడీకి గౌరవం ఇవ్వడం అంతా ఓకే. కానీ అక్కడ అదే పార్టీకి సంబంధించినటువంటి ఒక నాయకుడి కొడుకు చాలా పెద్ద తప్పు చేసిండు, చాలా పెద్ద కేసు నమోదైంది. సో అట్లాంటప్పుడు ఆయనను ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఏమున్నది? రాష్ట్ర ప్రభుత్వం కానీ పోలీసులు కానీ స్పందించలేదు ఆదివారం సాయంత్రం వరకు. సోమవారం ముఖ్యమంత్రి హడావిడిగా ఒక స్టేట్మెంట్ వస్తుంది ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి. డీజీపీని ఆదేశించారు, డీజీపీ మీద సీరియస్ అయ్యారు, ఎందుకు మీరు 3 రోజుల నుంచి చర్యలు తీసుకుంటలేరు అని. ముఖ్యమంత్రి రాష్ట్రంలోనే ఉన్నారు, ఎక్కడ పోలేదు.
ముఖ్యమంత్రికి ఒక ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. కానీ ఆయన అసలు ఈ 3 రోజులు ఆయనకి ఏం తెలియనట్టు, ఇవాళనే ఆయనకు కొత్తగా ఆయన దృష్టికి విషయం పోయినట్టు, దాని మీద ఆయనే ఎందుకు మీరు 3 రోజుల నుంచి చర్యలు తీసుకోలేదని సీరియస్ అయినట్టు ఒక కొత్తగా స్టేట్మెంట్ బయటకు ఇచ్చారు. వెంటనే చర్యలు తీసుకోవాలి, ఒక టీం ఫామ్ చేయాలి, కేసు ఏం జరుగుతుందో ఎంక్వైరీ చేయాలని చెప్పి. ఆ తర్వాత కాసేపటికే సిట్ ఫామ్ చేస్తున్నామని చెప్పేసి ఇంకొక ప్రకటన వస్తుంది. సీట్లు ఇప్పటివరకు దాదాపు ఒక 10-12 సీట్లు ఫామ్ చేశారు రాష్ట్రంలో రకరకాల కేసుల మీద. అది ఎక్కడ ఏమైంది, ఏ కేసు ఏం తెలియదని ఇప్పటివరకు తెలియదు. కానీ క్లియర్గా అక్కడ ఆధారాలు బాధిత కుటుంబం ఇచ్చింది, కేసు నమోదైంది. సో పోక్సో యాక్ట్లో ఏముంటుందంటే దానికి కావలసినటువంటి ఎవిడెన్స్ దొరికినప్పుడు ఆ అమ్మాయి మైనర్ అని ఒకవేళ రుజువు అయితే వెంటనే నిందితుని అరెస్ట్ చేయాలి. ఒక పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేయాల్సి వచ్చినప్పుడు నిజంగానే అక్కడ నేరం జరిగింది, ఆ అమ్మాయి మైనర్ అని కానీ ఎవరైతే నిందితుడిగా ఉన్నాడో ఆ వ్యక్తి నేరానికి పాల్పడ్డాడు అనే విషయం రుజువు అయినప్పుడు దానికి సంబంధించిన ఆధారాలు, దాన్ని బలపరిచే ఆధారాలు రుజువు కావాల్సిన అవసరం లేదు. అప్పుడే దాన్ని బలపరిచే ఆధారాలు పోలీసులకు బాధితులు ఇచ్చినప్పుడు వెంటనే నిందితుడిని అరెస్ట్ చేయాలని చెప్పేసి ఆ పోక్సో యాక్ట్లోనే ఉంటుంది. కానీ మన పోలీసులు మాత్రం అరెస్ట్ చేయలేదు, 3 రోజులు అయిపోయింది వదిలేసారు. ఇవాళ ముఖ్యమంత్రి ఏదో రంగంలోకి దిగి హడావిడి చేసినట్టుగా ఇవాళ డీజీపీకి సీరియస్గా ఆదేశాలు ఇచ్చిర్రు. ఆ తర్వాత సిట్ ఒకటి ఫామ్ చేసిర్రు. వెంటనే బాలల కమిషన్ స్పందిస్తుంది, బాలల కమిషన్ సుమోటోగా తీసుకున్నదని చెప్తారు, ఇంకొక కమిషన్ తీసుకున్నదని చెప్తారు. అంటే సడన్గా ఇవాళ మోడీ పర్యటన ముగిసిపోయే వరకు అంతా సైలెంట్గా ఉండి ప్రభుత్వ యంత్రాంగం, పోలీసులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, ఈ బాలల కమిషన్ కావచ్చు, అందరూ సైలెంట్గా ఉన్నారు. ఈ కేసులో ఏం అప్డేట్ లేదు. కానీ వన్స్ మోడీ పర్యటన ముగిసిపోగానే ఈ కేసు ఏదో హడావిడి జరుగుతున్నట్టుగా మొదలుపెట్టారు. ఆ హడావిడిలో కూడా నిందితుని అరెస్ట్ చేసే ప్రయత్నం కాకుండా కేవలం సిట్ పేరుతో ఎంక్వైరీకి ఆదేశించారు. ఇప్పుడు సిట్ ఎంక్వైరీ చేయాలి, పోయి ఒక మహిళా అధికారి ఆధ్వర్యంలో వేసిరు, పోయి ఇప్పుడు నిజంగానే జరిగిందా లేదా అని ఇప్పుడు మళ్ళీ కొత్త ఎంక్వైరీ చేస్తారు వీళ్ళు. సిట్ ఎంక్వైరీ చేసిన తర్వాత ఆ రిపోర్ట్లను బట్టి అప్పుడు నిందితుడిని అరెస్ట్ చేయాలా లేదా అనేది అప్పుడు డిసైడ్ చేస్తారు. అప్పటి వరకు నిందితుడు అరెస్ట్ కాడు. నిందితుడు మరి ఇప్పుడు దేశంలో ఉన్నాడా, ఈ 2 రోజుల దేశం దాటిపోయినా కూడా తెలియదు. సో మరి ఇక్కడ ఎవరిని ప్రొటెక్ట్ చేస్తున్నట్టు, ఎందుకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ బీజేపీని ప్రొటెక్ట్ చేస్తున్నది, బీజేపీ నాయకులను ప్రొటెక్ట్ చేస్తున్నది. పొద్దున్న లేస్తే బీజేపీ మీద దునియా మాటలు మాట్లాడతారు, దేశం నుంచి గల్లీ దాకా బీజేపీ ఇట్లా చేసింది అట్లా చేసింది అంటారు. కర్ణాటకలో జరిగిన ఇన్సిడెంట్ మీద ఒక రకంగా మాట్లాడతారు, ఇంకో యూపీలో జరిగిన ఘటనల మీద మాట్లాడతారు. ప్రతి చోట జరిగినప్పుడు కేవలం తెలంగాణకు వచ్చేసరికి తెలంగాణలో ఎందుకు మోడీ పర్యటన ముగిసే వరకు బీజేపీని ఒక షెల్లో పెట్టి, ఒక ప్రొటెక్టివ్ షెల్లో పెట్టి ఎందుకు కాపాడాల్సి వచ్చింది? తప్పు చేసినోడు ఎవడైనా నిందితుడే కదా. మరి అట్లాంటి నిందితుల మీద చర్యలు తీసుకోకుండా ఎందుకు ఇంత తాత్సారం చేశారు? ఇప్పుడేదో హడావిడి చేసినట్టు చేసి మళ్ళీ లాస్ట్కు దాన్ని కూడా కుండెత్తేసారు. సిట్ అని పెట్టడం అంటేనే దాన్ని డిలే చేయడం, కేసులో తీవ్రతను తగ్గియడం. వాళ్ళు ఎప్పుడు ఎంక్వైరీ చేయాలి, వాళ్ళు ఎప్పుడు దాని మీద రిపోర్ట్ రావాలి, ఎప్పుడు నిందితుడు అరెస్ట్ కావాలి, ఆ లోపు నిందితుడు ఆ సెక్షన్లు కూడా చాలా పేలవమైన సెక్షన్లు పెట్టారు. సో నిందితుడు పోతాడు, ముందస్తు బెయిల్ తెచ్చుకుంటాడు, బయట తిరుగుతాడు. సో ఎక్కడ బాధితురాలకు న్యాయం జరుగుతుంది? సో ఇక్కడ క్లియర్గా అర్థమైపోతా ఉన్నది, రాష్ట్రంలో 2 పార్టీలు మిలాఖత్ అయిపోయినాయి అనే విషయం వాళ్ళంతటా వాళ్ళే బయట పెట్టుకున్నారు ఇన్సిడెంట్ ద్వారా. స్వయంగా ముఖ్యమంత్రి ఈ అంశాన్ని బయట పెట్టుకున్నాడు. 3 రోజుల పాటు తనకి ఏమీ తెలియదు అన్నట్టు వాళ్ళ హడావిడి చేయడం, హడావిడిగా చిట్చాట్లు చేయడం, ఏదేదో మాట్లాడడం అక్కడ, ఇవన్నీ కూడా క్లియర్గా మనకు అర్థమైపోతూ ఉన్నాయి. ఒకవైపు బండి సంజయ్ అసలు నా కొడుకు తప్పే చేయలేదని చెప్పుకుంటాడు, ఇటేమో రేవంత్ రెడ్డి అసలు నాకు ఏం తెలియదు అన్నట్టు వివరిస్తాడు. ఆయన కేంద్రంలో హోంశాఖ మంత్రిని, రాష్ట్రంలో హోంశాఖ మంత్రి. సో ఇక్కడ క్లియర్గా అర్థమైపోయింది, ఒక అమ్మాయి మీద దారుణం జరిగితే, ఇంత వ్యవహారం జరిగితే ఇప్పటి వరకు కూడా వీళ్ళు ఏ రకంగా వ్యవహరించారు, ఎట్లా తప్పుదారి పట్టించే ప్రయత్నం చేసిరు, ఎట్లా నిందితులను కాపాడే ప్రయత్నం చేసిరు అనేది సమాజం మొత్తం చూసింది. మెయిన్ స్ట్రీమ్ మీడియాని, మెయిన్ స్ట్రీమ్ ఛానళ్ళని, అట్లాగే ప్రధాన పత్రికలని భయపెట్టో డబ్బులు ఇచ్చో ఇంకో రకంగానో మేనేజ్ చేసిరు. మొత్తం టీవీలో వార్తలు రాలేదు, పేపర్లో వార్తలు రాలేదు ఇప్పటి వరకు. సో అన్నిటిని మేనేజ్ చేసుకున్నారు. కానీ సోషల్ మీడియా పుంకాలుగా దాని గురించి వాస్తవాలన్నింటినీ బయటపెట్టింది. బండి సంజయ్ కుమారుడు చేసినటువంటి ఘనకార్యాలన్నిటి వీడియోలు బయటకు వచ్చినాయి, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. సిగరెట్లు తాగేది, దాడులు చేసేది, అమ్మాయితో ఉన్న వీడియోలు, ఫోటోలు ఇవన్నీ సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉన్నాయి మనకి. సో అక్కడ క్లియర్గా అర్థమైపోయింది, అందరికి వెళ్ళిపోయింది ప్రజల్లోకి. ఒకవైపు వాళ్ళు బీజేపీ ప్రో ఉన్నటువంటి కొందరు వ్యక్తులు వాళ్ళంతా కూడా ఒక నెరేటివ్ తీసుకొస్తూ ఉన్నారు. వాళ్ళిద్దరి మధ్యలో మంచి స్నేహం ఉన్నది, వాళ్ళు మంచిగానే ఉన్నారు, ఎక్కడో తేడా కొట్టి తప్పుడు కేసు పెట్టిరని ఒక భ్రమ కల్పించేలాగా షుగర్ కోటెడ్గా కొన్ని వార్తలు వేస్తూ ఉన్నారు. వాళ్ళ వ్యక్తిగత వివరాలన్నీ బయటపెట్టి అవన్నీ చేసి తప్పే, కాకపోతే వాళ్ళిద్దరి మధ్యలో ఇంత మంచి రిలేషన్ ఉండే, ఇది ఉండే అని చెప్పి రకరకాలుగా కొంత షుగర్ కోటెడ్ వార్తలు వేస్తూ ఉన్నారు. ఒకవైపు మెయిన్ స్ట్రీమ్ మీడియాని మొత్తం కమ్మేసి ఇదంతా హనీ ట్రాప్ అని చెప్పే ప్రయత్నం జరిగింది.
సో ఇన్ని జరిగినప్పుడు ఇంత ప్రాపగండా జరుగుతూ ఉంటే అసలు రాష్ట్ర ప్రభుత్వానికి ఏం తెలియనట్టు, పోలీసులకు ఏం తెలియనట్టు వ్యవహరించారంటే ఖచ్చితంగా ఇది కాంప్రమైజ్ అయినట్టుగా, ఇద్దరు మిలాఖత్ అయినట్టుగా వాళ్ళంతటా వాళ్ళే బయట పెట్టుకున్నారు. సో మరి ఇప్పుడు కూడా సిట్టు వేయడం వల్ల నిజంగా న్యాయం జరుగుతుందా జరగదా అనేది చూడాలి మనం. ఇప్పటివరకు వేసిన సిట్లలో ఎక్కడ కూడా ఏం జరగలేదు. ఈ కేసులో అన్న ఈ సిట్టు ద్వారా నిందితుని అరెస్ట్ చేస్తారా, లేకపోతే ఆల్రెడీ నిందితుని దేశాలు దాటిచ్చేందుకే ఆ డిలే చేయడానికే ఈ వ్యవహారం చేస్తున్నారా అనేది చూడాలి. థ్యాంక్ యూ.